ఘనమైన, పరిశుద్ధమైన, ప్రశస్తమైన, శ్రేష్టమైన పవిత్ర నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియచేయుచున్నాము. సంతోషం కలిగిన వారు హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము ఆరాధనలో ధ్యానము కొరకే పరిశుద్ధ గ్రంథములో నుండి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం మరియు 20వ వచనం, పరిశుద్ధ గ్రంథముల నుండి పాత నిబంధన గ్రంథం పేజీ నంబర్ 738, పరిశుద్ధ గ్రంథంలో నుండి పాత నిబంధన గ్రంథం పేజీ నంబర్ 738, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16 మరియు 20వ వచనం. అంతట రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. 20వ వచనం. అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షింపగలిగెనా అని అతనిని అడిగెను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మోయించెను. చాలు. పరిశుద్ధుడా, దానియేలు గ్రంథం 6వ అధ్యాయముని అరిచేతులు అప్పగిస్తున్న బాలుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలను చేతిలో ఇవ్వగా వాటిని ఆశీర్వదించి ప్రజలకు ఆహారముగా తృప్తిపరిచే విధముగా ఆశీర్వదించిన దేవా, ఈ వాక్యం మా వినికిడిలో ఆత్మీయ జీవాహారమై బల అభివృద్ధి నుండి నీ పక్షముగా నిలబడి నీ రాజ్యం మహిమ పడినట్లుగా, నీ కార్యములు చూచున్నట్లుగా, నీ శక్తి పొందుకున్నట్లుగా ఈ వాక్యపు ఆహారాన్ని దీవించి విరిచి పంచిపెట్టమని యేసు ప్రభు పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న వాక్య భాగం దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం మరియు 20వ వచనం. ఇక్కడ దానియేలు జీవిస్తున్న కాలములో దానియేలుని మీద అసూయపరులు దానియేలుని ఏ విధముగా అయినా లేకుండా హతము చేయదలచి రాజు దగ్గర కుయుక్తిగా ఒక శాసనాన్ని చేయించారు. ఏంటా శాసనం? మనుషులు సామాన్యంగా పొగడ్తలకు పడిపోతుంటారు. అక్కడ దానియేలు మీద అసూయ పరులు దానియేలుని లేకుండా హతము చేయడానికి రాజుని పొగడ్తలతో పొగిడారు. ఎలాంటి పొగడ్తకైనా మనుషులు సాధారణ పడిపోతారు. కొందరు ఏమంటారంటే, మాకు పొగడ్తలంటే ఇష్టం ఉండవండి, మీ పొగిడించుకోం అని వారు స్వయంగా చెప్పారంటే వారికి పొగడడం ఇష్టం కనుక ఇండైరెక్ట్గా పొగడమని చెబుతున్నారు. పొగడ్తలు ప్రమాదాన్ని దారితీస్తాయి, కానీ అలా అని పొగడ్త అనేది పూర్తిగా వ్యతిరేకమని చెప్పను. ఒక మనిషికి పొగడ్త అనేది ప్రోత్సాహకరంగా ఉంటుంది. నేను చెప్పగలను, నేను నా అంచనా ప్రకారం ఈరోజు ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన ప్రముఖులలో, గొప్ప వ్యక్తులలో 100కి 10% మంది మాత్రమే చెప్పగలరు, నన్ను చేతకాని వాడవు, నీవు పైకి రావు, నీవు దేనికి పనికి రావు అని నన్ను అన్నారు గనుక రోషము తెచ్చుకొని నేను సాధించాను అని చెప్పిన వారు చాలా కొద్ది మంది, 10% మంది ఉంటారు. నేను అనుకుంటున్నా 90% మంది ప్రజలు, అభివృద్ధి పొందిన వారు, సక్సెస్ఫుల్ లైఫ్ సాధించిన వారు, వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు చెప్పేది, ఇంత ఉన్నతమైన రీచ్ అవ్వడానికి, ఇంత హై పొజిషన్లోనికి మీరు రావడానికి, ఇంత గొప్పవి సాధించడానికి ఎవరు కారణం అంటే మా తల్లిదండ్రులు, మా అన్నదమ్ములు, నా స్నేహితులు నన్ను ప్రోత్సహించారు. నేను చెయ్యలేను అనుకున్నాను, కానీ వారు ఇచ్చిన ప్రోత్సాహం, వారు చేసిన నన్ను ఎంకరేజ్ నన్ను ఈరోజు ఈ స్థాయికి తెచ్చింది అని చెబుతున్న వారు ఎక్కువ మంది. నేను పొగడదాం, ప్రోత్సహించడానికి వ్యతిరేకం కాదు. మనం కూడా మన పిల్లల్ని ప్రోత్సహించండి. వారికి ఉన్న
చిన్న చిన్న యొక్క తలంతులను మీరు నిరాశపరచకండి. నేను నిన్న ఒక ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ పాప 10th క్లాస్ అయ్యింది, కాలేజీ చేరాలి. అక్కడ జరుగుతున్న వాద ప్రతివాదన అంటే, అన్నయ్య నువ్వే పంచాయతీ తేల్చు. ఏంటి పంచాయితీ? ఇంకో పాప ఏమో బైపీసీ తీసుకుంటానంటుంది. బైపీసీ తీసుకున్నావు కానీ డాక్టర్ చదువుతానంటే నా వల్ల కాదు, అక్కడ ఎన్ని లక్షలు అవుతాయో తెలుసా, నాకు కోపం వచ్చింది అని తిడుతుంది తల్లి. నేను చెప్పాను, అమ్మా ఆమెకి బైపీసీ ఇంట్రెస్ట్ అయినప్పుడు బైపీసీ తీసుకొని, కానీ డాక్టర్కి ఉన్న లక్షల గురించి ఇప్పుడు అంత ఆలోచన లేదు. బైపీసీ పాస్ అయిన తర్వాత అప్పుడు నిజంగా ఆమె ఒకవేళ డాక్టర్కి చదవడంత ర్యాంక్ తెచ్చుకున్నప్పుడు నీ దగ్గర డబ్బులు అప్పుడు ఆలోచిద్దాం. ఇప్పుడు ఆమెను ప్రోత్సహించు, కొంత మట్టుకు చెప్పు, ఒక ఫ్రీ సీట్ తెచ్చుకుని ట్రై చేయమ్మా అని ప్రోత్సహించు. అంతేగాని నిరాశపరచకు. నువ్వు పైకి రావు, చదవు, పనికి రావు అని ఇలాంటి ఒక మాటలతో నిరాశపరచడం ద్వారా ఆమె ఏది సాధించదు. ఇప్పుడు ఇంటర్ అవనే బైపీసీ అయిన తర్వాత, ఆ గ్రూప్ చదివిన తర్వాత డాక్టర్ వైపే వెళ్ళకల్లా నర్సింగ్ చేయొచ్చు, ఇంకా చాలా విధములుగా ఒక ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళడానికి చాలా మార్గాలు తెరవబడతాయి అని చెప్పా. మనం ఎప్పుడు కూడా తొందరపడి నిరాశపరచకండి. నిరాశపరచడం మంచిది కాదు, కానీ అలాగని అతిశయించడం కూడా మంచిది కాదు. సరే, విషయంలోకి వెళ్దాం. దానియేలు కాలంలో అక్కడ దానియేలు మీద అసూయపరులు రాజుగారిని అతిగా పొగడ్తలకు పడిపోయిన రాజు ఒక శాస్త్రం చేశాడు. ఏంటి అతిగా పొగడ్డం అంటే, రాజా నీ వంటి వాడి భూమి మీద లేడు, అసలు నువ్వు ఏదైనా ఎవరు ఏదడిగినా ఇచ్చే మంచి గుణం, గొప్ప గుణం నీలాంటి వాడు ఇంకెక్కడ లేదంటే రాజు పొంగిపోతున్నాడు. ఆహా నిజమే, నా దగ్గరికి ఎవరికి వచ్చినా కాదన్నని. చివరికి చెప్పారు ప్రజలు, రాజా ఇదే పేరు చిరస్థాయిగా ప్రపంచమంతా చెప్పుకోవాలంటే ఒక పని చేస్తే బాగుంటుంది. ఏ పని చేయాలి? ఒక శాసనం చేద్దాం. కొన్ని దినాలు, 30 దినాలు ఏ ఒక్కరు కూడా ఇక ఏ అవసరం వచ్చినా రాజుగారిని అడగాలి. రాజుగారు మీకు ఏది కావాలన్నా సహాయం చేయగలరు. చివరికి దేవుణ్ణి కూడా మీరు అడగకూడదు మీ అవసరం వస్తే. అప్పుడు ఈ 30 రోజులు మీరు చేసే మేలులకి సహాయం పొందేటప్పుడు ప్రపంచం మొత్తం చెప్పుకుంటుంది, అసలు దేవుడు తర్వాత ఈయన గొప్పవాడు, దేవుడైనా ఒక వ్యక్తికి లేట్ చేస్తాడు కానీ పలానా రాజు లేట్ చేయడు అని చెప్పుకుంటారు, నీ గురించి పొగుడుకుంటారంటే రాజు ఆనందపడిపోయి శాసనం రెడీ చేశాడు. ఆ శాసనం ఎందుకు చేశారో ఆ విధంగా అంటే, దానియేలు ప్రార్థనాపరుడు. తనకి ఎప్పుడు ఏది కావాలన్నా ఏ రోజైనా మనుషుల దగ్గర చేయి చాచి అడిగేవాడు కాదు, దేవునికి తప్ప. ఆయన తట్టు చూచిన కన్నులు సిగ్గుపరచబడవు. దావీదంటాడు, ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకములో ఇంకేది నాకు అక్కర్లా. అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న దానియేలు రాజును అడగడు, దేవునికి ప్రార్థన చేయకుండా దానియేలు మానీయుడు గనక ఈ దానియేలు ఈ శాసనాన్ని ధిక్కరించాడని అతన్ని పట్టుకొని సింహాలకు ఆహారంగా వేసేసి అతన్ని అడ్డు తొలగించుకుందాం, అతన్ని భూమి మీద కనబడకుండా చేద్దామన్న స్వార్థముతో అసూయపరులు దానియేలుకి వ్యతిరేకంగా ఒక చట్టాన్ని తెచ్చారు. ఆ చట్టము తేబడినప్పుడు దానియేలు చట్టానికి భయపడకుండా దేవునికి భయపడుతూ దేవుని ఎదుట ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అది చూసిన అసూయపరులు వెంటనే దానియేలుని రాజు దగ్గర తీసుకొచ్చారు. రాజుకు అప్పుడు అర్థమైంది, అయ్యో ఇప్పుడు నేను చేసిన ఈ చట్టం, ఈ శాసనం నా రాజ్యములో ఎంతో నమ్మకస్తుడైన దానియేలు మరణానికి కారణమవుతుందా అని రాజు బాధపడుతూ ఒక మాట అంటాడు. ఏంటి ఆ మాట అంటే, ఆ మాట రాజుగారు దానియేలుతో చెప్పిన మాటే 16వ వచనం. నీవు అనుదినము తప్పక మానక సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఏముందన్నమాట? దానియేలుతో రాజు అంటాడు, దానియేలు అనుదినము తప్పక మానక నువ్వు సేవిస్తున్నావే ఆ దేవుడే నిన్ను రక్షిస్తాడు. 20వ వచనం ఇలా ఉంది చూడండి. రాజు గృహ దగ్గరికి రాగా
దుఃఖస్వరంతో దానియేలు పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగేనా అని అతన్ని అడుగగా 21వ వచనం, అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. ఇప్పుడు దానియేలు ఏం చెప్తున్నాడంటే రాజుతో, నేను నా దేవుని ఎదుట నిర్దోషిగా కనబడితిని గనుక. ఎలా కనబడ్డాడు అంటే దేవుని ఎదుట నిర్దోషమైన భక్తి ఏది? దేవుని ఎదుట నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షిస్తాడు. అనుదినము నువ్వు సేవించిన దేవుడు నిన్ను రక్షించాడా అని రాజు దానియేలుతో అడిగితే దానియేలు చెప్తున్న మాట, నేను నా దేవుని ఎదుట ట్రాక్ వెనక్కి నేను నా దేవుని ఎదుట నిర్దోషినిగా కనబడితిని గనుక నా దేవుడు నన్ను రక్షించాడు. దేవుని ఎదుట నిర్దోషమైన భక్తిని నేను చేశాను గనుక దేవుడు నన్ను కాపాడు. దేవుని ఎదుట దోషము లేని దేవుని సేవించే భక్తి ఈరోజు కొన్ని మాటలు మీ ముందు ఉంచబోతున్నా. ఏంటి? దానియేలు దేవుని ఎదుట నిర్దోషమైన భక్తిని పాటించాడు. దాంట్లో ఒకటి అక్కడే ఉంది వాక్యం, 20వ వచనంలో ఉంటుంది, నీవు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు అని ఉంటుంది. నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు. 16వ వచనంలో ఉంటుంది, నీవు అనుదినము తప్పక సేవించుచున్న దేవుడు. 10వ వచనంలో ఉంటుంది, ఇట్టి శాసనం సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము. చూడండి, యథాప్రకారముగా అనుదినము, మానక అనుదినము, నిత్యము అనుదినము, యథాప్రకారము, నిత్యము. 16వ వచనంలో తప్పక, అనుదినము, మానక, తప్పక, యథాప్రకారముగా. ఇవన్నీ బట్టి మనకి ఏమవుతుందంటే తనకంటూ ఒక దేవుని దగ్గర ఒక నిబంధన చేసుకుంటే ఆ నిబంధన ఏ పరిస్థితిలో కూడా తప్పడు. తప్పక, మళ్ళా యథాప్రకారంగా అంటే ఒక క్రమం. అందుకే యథాప్రకారం అంటే అలవాటు, ఒక క్రమం. ఒక క్రమముగా చేసుకున్న నిబంధన తప్పక తాను దేవుణ్ణి సేవిస్తాడు. ఈరోజు మానక లేకపోతే చేసుకున్న నిబంధనలో కుడికి కానీ ఎడమకి కానీ తప్పకుండా యథాప్రకారముగా ఒక క్రమముగా నేను దేవుని సేవిస్తున్నామా? అనుదినము. ఎలా ఉంది అక్కడ వాక్యం? అనుదినము, క్రమముగా, యథాప్రకారంగా. అంటే ఒక క్రమం, ఒక పద్ధతి, ఒక నియమం పెట్టుకున్నాడు. ఆయన పెట్టుకున్న క్రమాన్ని, పద్ధతిని, నియమాన్ని అనుదినం పాటిస్తాడు. కష్టం వచ్చినా, లాభం వచ్చినా, మేలు జరిగినా, ఏ రోజైనా, ఏ పరిస్థితుల్లో అయినా తీసుకున్న వడంబడికను, నిబంధనను మాట తప్పకుండా, మాట ప్రకారంగా దేవునితో నడిచేవాడు దానియేలు. మనం ఏం చేస్తాం? ఆదివారం ఒకరోజు, సోమవారం ఒకరోజు. కష్టాలు ఉన్నప్పుడు రాత్రింబగలు దేవుడే గుర్తొస్తాడు. అన్నీ బాగుంటే మీకు తెలియదే ఉంది పాస్టర్ గారు, ఆగండి ఆగండి అంటాం. అప్పుడు మనకు చుట్టాలు గుర్తొస్తారు. అప్పుడు దేవుని పక్కన పెడతాం. మనలో అందుకే పౌలు అంటాడు, శ్రమైన, కరువైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, కరువైన, ఖడ్గమైన ఏది కూడా క్రీస్తు యేసు ప్రేమలో నుండి నన్ను
ఎడబాపద్దు. ఒక నిబంధన చేసుకున్నప్పుడు, ఒక క్రమశిక్షణ కలిగి ఉన్నప్పుడు ఆ క్రమములో మనం అటు ఇటు జరగకూడదు. నిబంధనను పాటించాలి. దానియేలు అనుదినం నిత్యం యథాప్రకారం తప్పకుండా, పరిస్థితులు మారినా, కాలాలు మారుతున్నా, మనుషుల్లో మార్పు వస్తున్నా తాను మాత్రం మారడు. మనం ఏమంటామంటే, మనల్ని బాగా ప్రేమించినప్పుడు బాగా ప్రేమిస్తాం, వాళ్ళు మనల్ని ద్వేషించినప్పుడు, మనకు అన్యాయం చేసినప్పుడు తిరిగి మనం ఏమంటాం, చాలులే. అదేంటమ్మా, ఒకప్పుడు బాగా ప్రేమించాం, ఇప్పుడేం చేస్తున్నామంటే, వద్దులే పాస్టర్ గారు, వాళ్ళు మారిపోయారు కాబట్టి నేను కూడా మారిపోయాను అనుకుంటాం. వాళ్ళు మారిపోయారు కాబట్టి మనం కూడా కానీ బైబిల్ చెప్తుంది అలా మారిపోమని కాదు. హల్లెలూయా. నన్ను వెనక్కి కూర్చొని చూసుకో. మనం ఒక క్రమము కలిగి అనుదినము సేవించాలి దేవుని. దానియేలు అనుదినము దేవుని సేవించాడు. మనం వారంకి ఒక్కసారి దేవుని సేవిస్తున్నాం కదా. బైబిల్ చెప్తుంది అనుదినము దేవుని సేవించిన దానియేలుని అపాయకరమైన రోజులకుండా వెళ్ళినప్పటికీ దేవుడు తప్పించాడు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం తీయండి, పేజీ నెంబర్ 120. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం వెనక వైపున పేజీ నెంబర్ 120, 11వ వచనం. వీరు దెసలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి. గనులుగా ఉన్నారు. గనులంటే ఏంటి? గొప్పతనం కదా. ఘనత అన్న గొప్పతనం అన్న ఒకటే. వీరు దెసలోనికలో ఉన్న వారి కంటే గనులుగా ఉన్నారు. ఎందుకు గనులయ్యారు వారు అంటే అక్కడే ఉంది. ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శీల చెప్పిన సంగతులు అలాగ ఉన్నాయో లేవో అని ప్రతి దినము లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. ప్రతి దినం లేఖనాలను చదువుచు పరిశోధిస్తూ వచ్చిరి. ఎన్ని రోజులు? ప్రతిదినం. తమ్ముడు అజయ్, గడిచిన వారం 6 రోజులు బైబిల్ చదివావమ్మా? సోమవారం నుంచి శనివారం వరకు బైబిల్ చదివావా? లేదు. తమ్ముడు చరణ్, సోమవారం నుంచి శనివారం దాకా బైబిల్ చదివావా? ఇప్పుడు దానియేలును గురించి రాజు ఏమంటున్నాడు? నీవు అనుదినము సేవించుచున్న దేవుడు రక్షిస్తాడు. ఇప్పుడు అజయ్ చరణ్ అనుదినం సేవిస్తున్నారా దేవుణ్ణి? వారానికి ఒక్కసారి సేవిస్తున్నారా? ఇప్పుడు దానియేలు సింహాల బోనిలో తప్పించింది, రక్షించిన దేవుడు అనుదినము మానక తప్పక యథా ప్రకారముగా ఒక క్రమముగా ఒక నిబంధన చేసుకొని ఏ రోజైనా ఎటువంటి కష్టం వచ్చినా మాట తప్పకుండా మాట మీద నిలబడి నువ్వు దేవుని సేవించిన దానియేలు సింహాల కాదు కదా, అంతకంటే ఘోరమైన పరిస్థితులు కూడా దేవుడు తప్పిస్తాడు. హల్లెలూయా. మరి అలాంటి అపాయ దినాల్లో మనమున్నాం. కానీ మనము దేవుని ఎలా సేవిస్తున్నాం? నాన్న ప్రభు సోమవారం నుంచి శనివారం వరకు రోజు బైబిల్ చదివావా? చదవలా. అనుదినము నువ్వు సేవించగలిగితే అక్కడ రాజు అంటాడు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు. అక్కడ బైబిల్లో చెప్తుంది దెసలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉన్నారు. ఎందుకు తెలుసా? ఎందుకు వీరు గనులుగా ఘనతగాంచిన వారిగా వారిని వారు హెచ్చింపబడ్డారంటే వారు ప్రతిదినం దేవుని లేఖనాలను పరిశోధించేవారు, చదివేవారు. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నీ వాక్యమే నా పాదాలకు దీపమై ఉన్నది. గమనించండి, ఇంతటి ఘోర ప్రమాదకరమైన పరిస్థితులకు వచ్చాం. లాక్డౌన్ ప్రారంభించిన మార్చి 24వ తారీఖున ప్రభుత్వ వారు చెప్పిన జాగ్రత్తల కంటే ఆ రోజు ఉన్న పరిస్థితి కంటే ఇప్పుడు ఈ రోజు ఉన్న పరిస్థితి అసలు ఆ ఆలోచనకు చిక్కనటువంటి ఘోరమైన ప్రమాదకరమైన
పరిస్థితుల్లోకి వచ్చేసాం మనం, తెలుసుకోండి. కానీ ఇప్పుడు పొంచి ఉన్న ఈ ప్రమాదం, ఈ వైరస్ ఎక్కడ ఉందో ఎవరికి కనబడదు చెప్పండి? ఎవరి దగ్గర ఉందో, ఏ ప్లేసులో ఉందో, ఏ విధంగా ఉందో కంటికి కనబడుద్దా? కనబడదు. ఈ వెలుగులో కనబడదు. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిదినం పఠించే నీవైతే, నీ వాక్యమే నా పాదములకు దీపము అని చెప్పిన దేవుడు, ఆ దీపమైన వాక్యము ప్రమాదపు అంచుకు వెళ్తున్నావు అనుకో, నిన్ను తప్పిస్తుంది, బ్రతుకునిచ్చుద్ది. ఆ వాక్యమే మనల్ని నడిపించుద్ది. చాలా సాక్ష్యాలు చెప్పగలను, చాలామంది జీవితాలు చూడవచ్చు. నేను అనుభవంలో చూశాను ఘోర ప్రమాదాల నుంచి తప్పించిన సంఘటనలు. విజయవాడలో ఒక ఆంటీ, తన 2 కొడుకులు, ఆమె చిన్నప్పుడు తన భర్త విడిచిపెట్టిన ఆ 2 కొడుకుల్ని పిండి రుబ్బడం అంటారు కదా, గ్రైండరు, ఆ గ్రైండర్ పని పెట్టుకొని ఇంకా చాలా చిన్న చిన్న పనులు చేస్తూ పిల్లల్ని పెంచింది, పెద్ద చేసింది, గొప్ప చేసింది. కొడుకు సాఫ్ట్వేర్ హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు, కోడలు పెళ్లి చేసుకున్నాడు. సరే, ఆమె ఇక్కడే విజయవాడలో ఉంటూ కొడుకు కోడలను చూద్దామని కొడుకు పిలిచాడని వెళ్ళింది. కొడుకు మంచి ఉద్యోగం, 2 ఉద్యోగస్తులు కాబట్టి ఒక మంచి కారు కొందాం అనుకున్నారు. తల్లి ఉంది కదని చెప్పి అమ్మను కూడా తీసుకెళ్ళి కారు కొన్నారు. మంచి లక్షల ఖరీదైన కారు కొన్నారు. కోడలు కొడుకు ఇంకా ప్రభుని విశ్వసించాల, వారు అన్యులుగా ఉన్నారు. అన్యులు ఒక కారు కానీ కొంటే ఏం చేస్తారు? కొబ్బరికాయ కొట్టాలి, టైర్ల కింద నిమ్మకాయలు పెట్టాలి, వాళ్ళు చేయవలసిన కొన్ని చేసుకుంటారు. అలా చేద్దామని కోడలంటే అక్కడ ఒక తల్లి ప్రభులో బలంగా ఉన్నామంది, అమ్మా నీ భర్త కష్టార్జితం నీ కష్టార్జితమే, నేను కాదన్ను, కానీ ఇంత ప్రయోజకుడిగా నా కొడుకు రావడానికి ఆ ప్రభు దయ అని మాత్రం మర్చిపోకు, ఇలాంటి విగ్రహకారమైన చెయ్యొద్దమ్మా, ఇప్పుడు నేను ఉన్నప్పుడు అసలు చేయకండి అంటే, కొడుకు ఏం చేశాడంటే అమ్మని మాట విని భార్యను నచ్చ చెప్పాడు. మా అమ్మ మాట విందాం, ఫోన్లే ఇవాళ వెళ్ళిపోద్ది, సాయంత్రం వెళ్ళిపోద్ది కదా, కావాలంటే రేపు నీకు నచ్చినట్టు చేసుకో, ఈరోజు అమ్మని సంతోషపెట్టి పంపించేద్దాం, మా అమ్మ నేను కారులో తిరగడం మా అమ్మకి ఎంతో ఆశ, ఆమెను కారు ఎక్కించుకొని తిప్పాలనుకుంటున్నాను అని చెప్పాడు. భార్య భర్త మాటకి విధేయత చూపించి సరే మీ ఇష్టం అంది. తల్లి ఆ షోరూంలోనే ప్రార్థన చేసింది. కొడుకు, తల్లి, భార్య కారులో ఇక జర్నీ చేస్తూ ఇంటికి వచ్చారు. సాయంత్రమే ఆ తల్లి ట్రైన్ ఎక్కి విజయవాడకి రావాలి. రాత్రి ట్రైన్ ఎక్కుద్ది సికింద్రాబాద్ స్టేషన్లో. తల్లిని ట్రైన్ ఎక్కించడానికి కారు తీస్తాన్నాడు. భార్య అంది, ఏమండి ఇక చేయవలసిన ఏం చేయలేదు, నిమ్మకాయలను తొక్కలేదు, నా మాట ఏంటంటే, అదేంటి భార్య అయితే చెప్పాడు, కొత్త కారు కదా, ఇంట్లో కారు కొని ఈరోజు అయింది, అమ్మని ఆటోలో తీసుకెళ్తే బస్సులో తీసుకెళ్తే ఏం బాగుంటుంది, ఒక్కసారి ట్రైన్కే కదా, రేపు మనం ఏదో చేసుకుందాం అన్నాడు. సరే భార్య భర్త మాటకి సరే అంది. తల్లిని కారు ఎక్కించుకెళ్ళాడు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చింది. ఇంకొక 2 కిలోమీటర్ల దూరంలోనే స్టేషన్ వచ్చేసింది. అమ్మ అంటుంది, బాబు ట్రైన్ టైం అయిపోతుంది ఏమంటే, పర్లేదమ్మా టైం 10 నిమిషాలు ఉంది, వెళ్ళిపోదాం అని. ఈలోపు కొత్త కారు కొడుకే డ్రైవ్ చేస్తాను, చాలా స్లోగానే వస్తున్నాడు. ఒక కుర్రోడు చాలా హెవీ స్పీడ్లో బైక్ తీసుకొచ్చి వెనక నుంచి కొత్త కారుని టాప్ని కొట్టాడు. ఆ కొత్త కారుకున్న లైట్స్ అవి పగిలిపోయినాయి, వెనక్కి చాలా చొట్టబడిపోయింది. వెంటనే డ్రైవింగ్ చేస్తున్న కొడుకు కారు ఆపాడు, దిగాడు. కొత్త కారు ఎలా ఉంటుంది చెప్పండి మీ మనసు? ఎవరైనా కొత్త కారు ఆ రోజు పాడైపోతే మొత్తం డ్యామేజ్ అయితే ఎలా ఉంటుంది? ఒక బిడ్డ మరణిస్తే ఎంత దుఃఖం వస్తుందో అంతకంటే బాధ ఎక్కువ. వెంటనే కారు చూసుకొని గుండె బద్దలైపోయింది, గొడవ అవుతుంది. ఆ గొడవకి పోలీసులు వచ్చారు, ఏదో పంచాయతీ చేశారు. అలా మొత్తం గంట సేపైంది. ఇప్పుడు ట్రైన్ వచ్చేస్తుంది, వెళ్ళిపోతుందని చెప్పి బాబు ట్రైన్ వెళ్ళిపోతాను తల్లి అందనుకో, తల్లికి భయం. ఎందుకు? నిమ్మకాయలు తొక్కించలేదు, కొబ్బరికాయ కొట్టించలేదు, అందుకే ఇలా అయ్యిందని కొడుకు అంటాడేమో అని భయంతో ఆమె ఆ కారులోనే బిక్కు అంటూ కూర్చుంది. గంట తర్వాత గొడవ తేలింది. స్టేషన్కి వెళ్తే ట్రైన్ ఎప్పుడో గంట వెళ్ళిపోయిందని. ఇక తల్లిని తీసుకుని వెనక్కి వచ్చాడు. వెనక్కి రాగానే కోడలు అత్తగారు ముందు లోపలికి వస్తుంటే అత్తను చూసిన కోడలు కంగారుగా, అత్తగారు ఏంటి అత్తగారు ఏమైందంటే మాట్లాడడానికి నోటి మాటలేక భయపడిపోతుంది కదా, బిక్కుమంటూ రూమ్లోకి వెళ్ళిపోయింది. ఏంటంటే భర్తను చూశాడు, ఏమండి ఏంటి అత్తగారిని తీసుకొచ్చారు, ఎందుకు ఏమైందంటే భర్త కూడా ఏం మాట్లాడకుండా తన హాల్ నుంచి బెడ్రూమ్కి వెళ్ళిపోతాను. భార్యకి డౌట్ వచ్చింది, వెంటనే గుర్తొచ్చింది, కారు కదా, నా కొత్త కారు అని కూడా వెళ్ళి చూసుకుంది. చూస్తే మొత్తం డ్యామేజ్. వెంటనే కోడలికి ఈ కోపం వస్తుందా, ప్రేమ వస్తుందా?
చెప్పండి. కోపం వచ్చింది, భర్త రూములోకి వెళ్ళింది, తెల్లవారులు గొడవ అవుతానే ఉంది భర్తకి భార్యకి. చెప్పాను కదా, ఇక మీకు తెలిసిందే కథ అంతా, నేను చెప్పక్కర్లా, కనబడిపోతుంది మీకు సీన్ ముందు కళ్ళ ముందు. వాళ్ళు ఇద్దరు తెల్లవారులు గొడవ పడుతున్నారు. ఈ పక్క బెడ్రూమ్లో ఉన్న అత్త అంతా నా వల్లే పోయింది, నేను ఎందుకు వచ్చాను, అసలు ఏంటి ప్రభు అని ఏడ్చి ఏడ్చి ప్రభు దగ్గర ఏడుస్తుంది. తెల్లవారులు తల్లి ఏడుస్తుంది, తెల్లవారులు పక్క రూములో భార్య భర్తలు మాట్లాడుకుంటున్నారు, గట్టి గట్టిగా అరుచుకుంటున్నారు. ఈ తల్లి అనుకుంటుంది, ఎందుకు ఈ బతికాను, చచ్చిపోయినా బాగుండు, ఇలాంటి పరిస్థితి నాకు జీవితంలో రాకూడదు ప్రభు, ఎందుకు నన్ను బ్రతికించో ఏడ్చి ఏడుస్తుంది. తెల్లవారుజాము 4:30 అయింది అనుకుంటా. ఏడ్చి ఏడ్చిన తల్లి అలా మోకాల మీద ఆ మంచం కానుకొని కొంచెం కళ్ళు నిద్ర పట్టింది, పడుకుని పోయింది. ఈ భార్య భర్తలు మాత్రం నిద్ర పట్టలేదు. కార్ డ్యామేజ్ ఎవరు నిద్ర పట్టుంది, పడుకోలేదు. ఉదయం అయింది, తలుపు తీసి బయటకు వచ్చారు. బయటికి రాగానే ఇలా భర్త బయటికి రాగానే పేపర్ ఇసిరాడు. ఆ పేపర్ కొత్త కాళ్ళ దగ్గర పడింది. సరే అని చెప్పి పేపర్ తీయగానే మెయిన్ ఎడిషన్లో వరంగల్ స్టేషన్ ఇంకొక కిలోమీటర్ రాగానే బ్రిడ్జి వస్తుంది. ఆ బ్రిడ్జి పైన ఒక ట్రైన్ కాలిపోయింది, 4 బోగీలు. ఆ 4 బోగీల్లో ఏసీ బోగి కాలిపోయింది, బాగా కాలిపోయింది. ఆ కాలిపోయిన బోగిలో ఈ తల్లి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే పేపర్లో కింద పేర్లు వేశారు, చనిపోయిన వాళ్ళ పేర్లు. ఎందుకంటే ఆ బోగిలో ఒక్కరు కూడా చివరికి శవం కూడా కనబడకుండా దహనం అయిపోయింది. ఇది రియల్గా పేపర్లో జరిగింది. కాబట్టి అక్కడ ఆ బోగిలో రిజర్వేషన్లో ఒకవేళ టీటీ రాలేదని టిక్ పెట్టుకున్న ఆ పేపర్లు కాలిపోయినాయి ఆ ట్రైన్లోనే. కాబట్టి ఆల్రెడీ రిజర్వేషన్ చేసినప్పుడు ఉన్న రికార్డు ప్రకారంగా ఆ పేర్లు ప్రింట్ అయిపోయినాయి పేపర్లో. ఈ కొడుకు పేపర్ చూడగానే ఆ పేపర్లో ఉన్న పేర్లో ఇంటి పేరుతో సహా తల్లి పేరు ఉంది. కానీ తల్లి ఎక్కడుంది ఇప్పుడు? ఇంట్లోనే ఉంది. కానీ ఆ ట్రైన్లో ఉండుంటే ఆ తల్లి చనిపోయింది. ఈ పేపర్ చూసిన ఈ కొడుకు పరిగెట్టుకుంటే బెడ్రూమ్లోకి వెళ్ళి భార్యకు చూపించాడు. భార్య చూసి ఆమె ఏడుస్తూ, అమ్మో ఎంత ప్రమాదం తప్పిందని చెప్పి వెంటనే అత్తగారు బెడ్రూమ్ తలుపు కొడుతున్నారు. ఈ అత్తగారు బెడ్రూమ్ తలుపు కొడుతుంటే అప్పుడే కొంచెం కన్నుమూసిన అత్తగారు కంగారు తలుపు తీసింది. ఇద్దరు కొడుకు కోడలు ఇద్దరు వెళ్ళిపోయి ఆ తల్లి అలా ఏదో కాళ్ళ మీద ఒకరు కాలు పడిపోయి ఏడుస్తూ, అమ్మ అక్కడ కూర్చో, ఇద్దరు ఏడుస్తూ అలాగే ఏడుస్తూ కాళ్ళ మీద పడిపోయి ఏం చేస్తున్నారంటే అమ్మ 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 అని ఏడుస్తున్నారు. తల్లంది ఏమైందంటే అత్తయ్య నన్ను క్షమించు, అత్తయ్య నన్ను క్షమించు, నీ దేవుడు గొప్పోడు. ఏమైందమ్మా అంటే పేపర్ చూపించారు. చూసావా అత్తయ్య, ఇదే ట్రైన్లో నిన్ను నీ కొడుకు తీసుకెళ్ళి ఎక్కించుంటే కారు ఇది కాదు 10 కొనుక్కుంటాం, కానీ నువ్వు లేకపోతే మా జీవితంలో మాకు పెద్ద దిక్కు లేకుండా అయిపోయేదని చెప్పి ఏడ్చారు. నేను చెప్పనా, ఇందాక మనం పాడుకున్నాం, అంధకార శోధనలలో సంచరించినాను, అంధకార శోధనలలో నే సంచరించినాను, ఏ భయము నాకు లేదు, ఆయనే నాతో ఉండెను, ఏ హాని నాకు రాదు, ఆయనే ఉండెను. శోధన నాపై అనుమతిస్తే ఉపాయమాయని చూచుకొనును, శోధన నాపై అనుమతిస్తే ఉపాయమాయని చూచుకొనును, ఇది ఎందుకని నేను అడుగాను, నా మేలుకే అని అందురు, ఇది ఎందుకని నేను అడుగాను, నా మేలుకే అని అందురు. ఒక నిమిషం, సాధారణంగా ఉపాయం ఎప్పుడు ఆలోచిస్తాం? అపాయం వచ్చినప్పుడు ఉపాయం కోసం ఆలోచిస్తాం. కానీ క్రైస్తవుడికి ఒక గొప్ప నిరీక్షణ ఏంటి తెలుసా, ఒక గొప్ప నమ్మిక ఏంటి తెలుసా, ఒక గొప్ప ధైర్యం ఏంటి తెలుసా? అపాయం వచ్చిన తర్వాత ఉపాయం గురించి ఆలోచించే దేవుడు కాదు, ఉపాయము ఉన్నదా లేదా అని ఆలోచించి ఉపాయము ఉన్నది కనుక అపాయాన్ని అనుమతిస్తాడు. చెప్పలు కొట్టు, అర్థమైందా? ఉపాయము ఉన్నది కాబట్టి అపాయాన్ని అనుమతిస్తాడు. ఉపాయం ఉంది
ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మా పాప చేత్తో అక్కడ ఒక రాయి పగలగొట్టగలదు. నేను మీ అందరిని పిలిచా, చూడండి మా పాపకున్న బలం ఏంటి తెలుసా, ఇలా ఈ చేత్తో ఇలా కొట్టేస్తుంది, రాయి పగిలిపోద్దన్న. మీరు అందరూ చూస్తున్నారు. ఆ పాప కొట్టలేకపోయింది అనుకో, ఎవరికి అవమానం? నాకే అవమానం. అంటే ఆ పాప కొట్టగలదో లేదో పూర్తిగా నిర్ధారణ అయితే అప్పుడు 10 మందిని పిలిచి మరి చూపించి కొట్టిన తర్వాత, చూసావా మా పాప ఎవరనుకుంటున్నావు అని చెప్పుకుంటాం గర్వంగా. దేవుడు కూడా కష్టము, సమస్య, శోధన నీ దగ్గరికి అనుమతి ఇవ్వకముందే సాతాను దగ్గర ఆ కష్టం, ఆ శోధన అనుమతి వచ్చినప్పుడు ఆ కష్టం దగ్గర నువ్వు ఓడిపోతావేమో, లేకపోతే ఆ కష్టంలోంచి నువ్వు బయటకు రావడానికి అసలు ఉపాయం ఉందా లేదా ముందుగా రెడీ చేసి, ఉపాయం ఉంది, ఇప్పుడు సాతాను నీ మీదకి కష్టాన్ని తెచ్చినా సాతాను ఓడిపోతాడు, ఆ ఉపాయం నుంచి నువ్వు బయటకు వస్తావు అని దేవుడు నమ్మితే, దేవునికి కాన్ఫిడెన్స్ ఉంటే తప్ప నీకు నాకు శోధనకు అనుమతి ఇవ్వడు. హల్లెలూయా. అందుకే గడిచిన వారం చెప్పాను కదా, శ్రమ కలుగును, ధైర్యంగా ఉండు. శ్రమ అనుమతి ఇవ్వకముందే, అపాయానికి అనుమతి ఇవ్వకముందే ఉపాయం ఉంటేనే అపాయానికి అనుమతిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము అనుదినము దేవుని సేవిస్తుండాలి. ఎలా? అనుదినము దేవుని సేవించడం అంటే నిత్యము దేవుడు మనకిచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని, లేఖనాన్ని చదవాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 11వ వచనం. యేసు ప్రభు చెప్పిన ప్రార్థన, నేర్పించిన ప్రార్థనలో, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. చూడండి, జాగ్రత్త ఆలకించండి. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. నేడు మాకు దయచేయి. ప్రభు నేర్పిస్తున్న ప్రార్థన, నేడు మాకు దయచేయి. ఎప్పుడు దయచేయి? నేడు. ఈరోజు మాకంటూ నిర్ణయించిన ఆశీర్వాదం, క్షేమం, దీవెన మాకు దయచేయవా తండ్రి అని అడగాలి. యేసు ప్రభు నేర్పించిన ప్రార్థన, నేడు అడుగు. మరి రేపు గురించి ఏం చేయాలి? మళ్ళీ రేపటి గురించి రేపు అడుగు. ఏ రోజుకి కావలసిన అనుదినం నేటిది నేడు అడుగు. అంటే ప్రతిరోజు నువ్వు దేవుని ఏం చేయాలి? ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు. నేడు దయచేయి ప్రభువా, నేటిది ఈ రోజుది దయచేయవా ప్రభువా. మరి రేపేం చేయాలి? మళ్ళీ రేపంటూ ఒక రోజు వచ్చినప్పుడు ఆ రోజుది దయచేయ ప్రభుని అడగాలి. అంటే ప్రతిరోజు దేవుడిని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రతిరోజు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. లేవగానే తడుగుతాం. ఎంతమంది? బైబిలా? సెల్ ఫోన్ ఎక్కడుంది? సెల్ ఫోన్ నిద్రలో పక్క జరిపి వెంటనే ఓపెన్ చేసి నెట్ ఆన్ చేసి, ఈరోజు ఎవరు పుట్టినరోజులు, ఎవరు ఏం పెట్టేశారు, వెంటనే వాళ్ళకి ఏం పెట్టేయాలి కదమ్మా? నిజమా కదా? చెప్పే ముందు వెతికేది ఏంటిది? సెల్ ఫోన్. నీ సెల్ ఫోన్ నీ జీవితానికి కాదు మార్గం చూపించేది. దేవుని గ్రంథం, ఉదయాన్న దేవుని వైపు చూడడం. నేడు దేవునికి ఇచ్చాడు. ఈ దినము నిద్ర తేరుకొని మరొక దినాన్ని నేను చూడగలుగుతున్నాం. ఆ దినం దేవా నేడు నాకు సిద్ధపరిచిన, ఈరోజు నా కొరకు సిద్ధపరిచిన సమస్తం, సర్వం, కృప, క్షేమం, ఆశీర్వాదం నీ వలన నాకు కావాలి అని అడిగావనుకో, ఆ అడిగి ప్రార్థనతో ప్రారంభించావనుకో, ఆ రోజు నువ్వు ఏ పని మీద బయటికి వెళ్ళినా, ఏ స్థలముకి వెళ్ళినా, ఏ చోటికి వెళ్ళినా, ఏ కార్యం తలపెట్టినా, ఏ పని ప్రారంభించినా ఆ పనిలో క్షేమము, ఆశీర్వాదం నీకు దేవుడు కలగజేస్తాడు. అంతేగాని లెగడం ఆలస్యం, ఎత్తుకుతాం. అమ్మా నా సెల్ ఫోన్ ఎక్కడే? ఈయన కన్ను తెర సెల్ ఫోన్ తీసేయాలి, వెంటనే వాట్సాప్ లాంచ్ చేసేయాలి, లేదా ఫేస్బుక్ లాంచ్ చేసేయాలి. ఈరోజు బర్త్డే ఎవరిది, ఈరోజు పెళ్లి రోజు ఎవరిది, ఎవరికి విషెస్ చెప్పేయాలి. ఇక వెంటనే నేనే ఫస్ట్ చెప్పినట్టుగా, లేకపోతే కొంత రాత్రి 12 కూడా పడుకోరు. ముందు అవన్నీ పూర్తయితే తప్ప నిద్ర. ఇది కొంపలు ఆరిపోతున్నాయి, తగలడిపోతున్నాయి కొంపలు. నువ్వు విషెస్ చెప్పగానే వాళ్ళకి ఒక 100 సంవత్సరాలు ఆయుష్ పెరిగిపోద్ది కదా. హల్లెలూయా. మనం అనుదినం సేవించుచున్న దేవుడు,
అనుదినం ఆదివారం మాత్రమే సేవిస్తున్న ప్రజలారా, ఇలాంటి విపత్కాలంలో దానియేలును రక్షించిన దేవుడు అనుదినము దేవుణ్ణి సేవించిన దానియేలు కనుకే ఆ దేవుడు అతన్ని కాపాడాడు. దేవుని సేవించడం అంటే ఎట్లా? ప్రతి దినము పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చదవడం, ప్రతి దినము దేవునికి ప్రార్థన చేయడం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 31వ వచనం, 15వ అధ్యాయం 31వ వచనం, నేను దినదినము చనిపోవచ్చున్నాను. పౌలు చెప్తున్నాడు, దినదినము, ప్రతి దినం మనం చనిపోవాలి. క్రీస్తు కొరకు మనం చనిపోయిన వారమై క్రీస్తే మనలో బ్రతికి చూపించాలి. అప్పుడప్పుడు మనం బతుకుతుంటాం, మనలో పాత స్వభావాన్ని తీస్తుంటాం, పాత బుద్ధులు బయటకు వస్తాయి. నవసృష్టికి వెళ్తుంటా తల్లులు చెప్తుంటారు, బాబు నా భర్త నెలంతా బాగానే ఉంటాడు, అప్పుడప్పుడు పాత బుద్ధి బయటకు వస్తుంది అంటాడు. కొంతమంది తల్లులు చెప్తారు, 4 రోజులు వారం రోజులు బాగానే ఉంటాడు, బాగా చదువుతాడు, బాగా పనికి వెళ్తాడు, మరి ఏం బుద్ధి పుట్టుదో 2 రోజులు మళ్ళా పాత అలవాట్లు, పాత మాటలు, పాత పద్ధతులు పడాలి. మనము అనుదినము చనిపోయినట్టుగా ఇక మనలో బ్రతుకువాడు క్రీస్తునే కనపరచాలి. అనుదినము చనిపోవటం అంటే అర్థం ఏంటంటే క్రీస్తు కొరకు మనం తగ్గించుకోవాలి. ఆదివారం పరిశుద్ధులం కదా, తగ్గించుకుంటాం. సోమవారం నుంచి శనివారం దాకా పంపుదర గొడవ తగ్గుతామా? అసలు తగ్గేది లేదు. అవసరాన్ని బట్టి మళ్ళీ బయటికి వద్దు, మనం తగ్గిపోదాం. అక్కడికి ఆ రోజుకి, ఆ క్షణానికి పౌలు అంటాడు, అనుదినము నేను చచ్చిపోతున్నా. మన అనుదినము చచ్చిపోయిన వారంగా ఉండాలి. ఒకసారి చెప్పిన ఉదాహరణ, ఒక విశ్వాసి పాస్టర్ అవశిష్టంగా వచ్చారంట. ఎప్పుడు అవశిష్టంగా వస్తున్నా ఆమె ప్రార్థనలో కూర్చుంటుంది. పాస్టర్ గారిని దీవించు, పాస్టర్ గారిని దీవించు, పిల్లల్ని దీవించు, సంఘాన్ని దీవించి ప్రార్థన చేసి, పాస్టర్ గారు బయట చూసి అయ్యో విశ్వాసి ప్రార్థనలో కూర్చుంది కదా, వచ్చే వారం వద్ద వెళ్ళిపోతారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తారు పాస్టర్ గారు, కరెక్ట్గా ప్రార్థనలో కూర్చుంటుంది. పాస్టర్ గారిని ప్రేమించు, పాస్టర్ గారిని దీవించు, పాస్టర్ గారి కుటుంబాన్ని దీవించు, సంఘాన్ని దీవించు ప్రార్థన చేస్తుంది. ఆ పాస్టర్ గారు మళ్ళీ వెళ్ళిపోయారు. 3వ వారం వచ్చినా అదే ప్రార్థనలో ఉంది. అమ్మో మా విశ్వాసి ప్రతిరోజు ఏం చేస్తుంది, ప్రార్థనలోనే ఉంటుంది అనుకుంటున్నారు పాస్టర్ గారు. ఒకరోజు 4వ వారం వచ్చినప్పుడు ఆ ఇంట్లో విశ్వాసాల పాప బయట దూరంగా ఆడుకుంటుంది. పాప ఆడుకుంటే పాపతో అడిగాడు, అమ్మ మీ మమ్మీ ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నారా, పని మీద ఉన్నారా? పాస్టర్ గారు, మీరు ఎప్పుడు వచ్చినా మా మమ్మీ ప్రార్థన చేస్తుంది కదా, మీరు బండి దూరంగా ఆపేసి వెళ్ళండి, మా అమ్మ ప్రార్థన చేయదు. మీ బండి శబ్దం వినబడితే చాలు, మా అమ్మ ఏ పనిలో ఉన్న పని పక్కన పెట్టి ప్రార్థనలో కూర్చుంటుంది. మీరు కావాలంటే బండిని దూరంగా ఆపేసి నడుచుకొని వెళ్ళండి, మా అమ్మ అసలు విశ్వరూపం ఏంటో, నిజ రూపాలేంటో మీకు కనబడతాయి. ఈరోజు ఒక మాట అడుగుతున్నా, మనం నటిస్తున్నామా? ఆదివారం ఒకలాగా, మిగిలిన రోజు మరొకలాగా. నటించకండి, స్పష్టంగా ఉండండి. ఇందాక అదే చెప్పాను, మన యథాప్రకారం ఎప్పుడు ఒకలాగే, అది మాటలో అవని, జీవితంలో అవని, అనుసరిస్తున్న క్రమశిక్షణలో అవని, బోధలో అవని, జీవిత విధానములు అవని, ఎప్పుడు కూడా క్రమము యథావిధిగా ఉండాలి. నలుగురిలో ఉన్నప్పుడు అలాగే ఉండాలి, విడిగా ఉన్నప్పుడు అలా ఉండాలి. బైబిల్ చెప్తుంది, బైబిల్ మొత్తం 2 వాక్యాలతోనే కూడీకరించబడ్డాయి. మొదటి మాట, నీవు నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో సేవించు. రెండోది, నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించు. ఈ 2 మాటలు పాటించినప్పుడు బైబిల్ మొత్తం పూర్తవుతుంది. మన అనుదినం ఆదివారం లాగే మిగిలిన రోజులు కూడా మన జీవితంలో చచ్చిపోయినట్టుగా ఉండాలి. అంటే తగ్గిపోవాలి. కోపాన్ని, ఎదుటివారి రెచ్చిపోతున్న ఆ రోజుకి చచ్చిపోవాలి. మనం క్రీస్తు నామానికి అవమానం మన ద్వారా కలగకుండునట్లుగా మనము తగ్గించుకోవాలి. అల్లరి కాకుండా చూసుకోవాలి. శక్యమైనంత మట్టుకు మనం సమాధానంగానే ఉండాలి.
ఈ అల్లరి, ఈ గొడవ ఇరుగు పొరుగు వారికి వింటే దేవుని నామానికి మా అవమానం వస్తుంది. దానికంటే మంచిది ఆ నామానికి అవమానం తెచ్చే కంటే మనం చచ్చిపోవడం మంచిది. నేను ఎప్పుడైతే చెప్తా, ఒకరు రెచ్చిపోతున్నప్పుడు మరొకరు ఏమైపోవాలి? చచ్చిపోయినట్టుగా ఉంటే ఏ గొడవ ఉండదు. మన అనుదినం పౌలు అంటాడు, నేను అనుదినము చచ్చిపోచున్నాను. మనం రోషం తెచ్చుకోకుండా తగ్గించుకున్న జీవితం ప్రతి దినము చేయాలి. దానియేలు క్రమము, పద్ధతి, నియమాన్ని ఏ పరిస్థితిలో కూడా మీరకుండా పాటిస్తున్నాడు. 2, అక్కడ 10వ వచనం ఉంది, 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనం సంతకం చేయబడినని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం అనుదినం ముమ్మారు మోకాలు విని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తలుపులు యెరూషలేము తట్టు తెరిచాడు. ఇప్పుడు తలుపులు తెరిచి ప్రార్థన చేస్తుంటే అందరికి అర్థమైపోతుంది కదా, అందరికి కనబడతా లేదా? తలుపులు మూసుకొని చేశాడు అనుకో, రహస్యంగా చేస్తున్నట్టుగా. జాగ్రత్తగా వినండి, ఇక్కడ తలుపులు తెరుచుకొని ప్రార్థన చేయటం అంటే నలుగురికి కనపరుస్తున్నాడు. క్రైస్తవ జీవితం విశ్వాసం ఒక్కటే పనికిరాదు, క్రియలు కూడా ఉండాలి. క్రియలు లేని విశ్వాసం మృతము అని యాకోబు పత్రిక 2వ అధ్యాయం తీయద్దులే, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి 20 దాకా మీరు తర్వాత చదువుకోండి. పత్రిక యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి 20 చదివితే క్రియలు లేని విశ్వాసం మృతమైనది. పడవని ఎంతమంది చూశారు? నాటు పడవలు, 2 తెప్పలు ఇలా కర్రలు ఉంటాయి, ఇలాగా నీళ్ళు అనుకుంటూ పడవ వెళ్తుంది. చూశారు కదా? ఆ పడవకి 2 తెడ్డులు ఉంటాయి, లేదా ఒక తెడ్డున్నా ఇటు ఇలాగ వేసిన వెంటనే మళ్ళీ వెంటనే ఇటు వేయాలి. 2 ఎందుకు వేస్తా తెలుసా? ఒకటే వేసి ఇలా తిప్పామనుకో, మరలా ఇలాగే తిప్పామనుకో, మళ్ళీ ఇలాగే తిప్పామనుకో, పడవ ముందుకు వెళ్ళొద్దు, వెళ్ళదా? ఏమవుద్ది? అక్కడే గిర్రా 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 గిర్ర తిరుగుద్ది. చాలామంది నాకు చాలా విశ్వాసం ఉంది అంటారు. విశ్వాసం ఉండాలి, చాలా విశ్వాసం ఉంచు, గొప్ప విశ్వాసం ఉంచు, కానీ విశ్వాసం ఒక్కటే పనికిరాదు. విశ్వాసం ఉండి క్రియలు లేకపోయినా మృతమే, క్రియలు ఉండి విశ్వాసం లేకపోయినా మృతమే. క్రియలు ఉండాలి. నేను ఈ వారం ఒక హౌస్ విజిటింగ్కి వెళ్ళా. ఒక ఆమె ఇల్లు ఖాళీ చేస్తున్నారు. నేను అన్న అన్నీ బాగున్నాయి కదమ్మా, ఎందుకు అన్నిసార్లు ఇల్లు ఖాళీ చేస్తావన్నా. పాస్టర్ గారు నీళ్ళు ఇబ్బంది అయిపోతున్నాయి. నేనన్నా ఎంతమంది మన చుట్టూ విశ్వాసం ఉన్నారు, నువ్వు ఉండే ఒక ముసలమ్మకి, నువ్వు వాడే 2-3 బిందులకి ఎంతమంది విశ్వాసులు ఉన్నారు కదా, మన విశ్వాసులు. ఆ మాత్రం అందరికీ బోర్లు ఉన్నాయి కదా, నీకు నీళ్ళకి ఇబ్బంది ఏంటన్నా. బాబు సతీష్ బాబు, చర్చిలో నీ ముందు ఉన్నట్టుగా ఉంటారనుకుంటున్నావు ఇక్కడ. నేను ఒక్కొక్క ఇంటికి వెళ్ళి 50 రూపాయలు ఇస్తా రోజుకు ఒక బిందెమ్మన్నా, నా మోటార్ కరెంటు బిల్లు అయిపోద్ది అంటాడు ఒకడు. నాకు అప్పుడు అర్థమైంది, అయ్యో క్రైస్తవ జన సమూహమా, నీ క్రియలెక్కడా? ఒక బిందో 4 బిందులు నీళ్ళు మోటార్ వేస్తే కరెంటు బిల్లు అవుతుంది కాదన్ను, కానీ నీవు ఇతరులకు అవసరములో ఉన్నవారికి మేలు చేసావనుకో, సహాయపడ్డావనుకో, బైబిల్ అని చెప్తుంది తెలుసా? బీదలను కటాక్షించిన వాడు ఎవరికి అప్పిచ్చాడు? యెహోవాకి, యేసేకి అప్పిచ్చాడు. అప్పు అంటే ఏంటి? తిరిగి ఇచ్చేదే అప్పు. నీవు ఒక బిందె నీళ్ళు లేకపోతే 4 బిందెల నీళ్ళు కరెంటు మోటార్ వేసి మరి ఇచ్చావనుకో, కాదన్ను. ఆ 4 బిందెలు ఇస్తున్నందుకు, నెల మొత్తం ఇచ్చినందుకు, పోనీ నువ్వు అనుకున్నట్టుగా 50-70 రూపాయలు కరెంటు కాలుద్ది అనుకో ఎక్స్ట్రా. ఆ 70 రూపాయలు దేవుడికి అప్పించినట్టు. అప్పిచ్చేనా దేవుడు తిరిగి ఉంచుకోడు, వలద కోసుకొస్తాడు. పట్ట జాలంతా నీ ఒళ్ళో ఇస్తాడు, ఆశ్చర్యంగా ఇస్తాడు. అదే వ్యక్తులు 50 రూపాయలు కరెంటు బిల్లు అయిపోద్దని చూసుకునే వాళ్ళు నెల రాగానే 600-1000 రూపాయలు ఖచ్చితంగా మందులు వాడడానికి హాస్పిటల్కి వెళ్తున్నారు. క్రైస్తవ జనమహ తెలుసుకోండి, మనం ఒకరికి ఇచ్చే ఏది కూడా దేవుడు రుణముంచుకోడు. అయితే దేవుడు ఇచ్చేది, దేవుడు తన్ను ప్రేమించిన వారికి సిద్ధపరిచినవి కంటికి కనబడవు,
చెవికి వినబడవు, అవి వెంటనే కనబడవు, కానీ ఆశ్చర్యంగా దేవుడు చేయగలడు. నేను జొన్నలపాడు దగ్గర 2 సంవత్సరాల క్రితం స్థలం కొని మొన్న బిల్డింగ్ కట్టి చర్చి కట్టాను కదా, ఇల్లు చర్చి కట్టాం. అక్కడ అది స్థలం కొన్నప్పుడు నేను సెంటు 65,000 రూపాయలు చెప్పడం 3.5 సెంట్లు కొన్నాను. ఎంతండి సెంటు? 65,000 రూపాయలు. ఇప్పుడు 2 సంవత్సరాలు తిరగలేదు, పెద్ద పెద్ద బిల్డింగ్లు మనం చర్చి కట్టినంత రావడం మొదలుపెట్టి రీసెంట్గా అక్కడ సెంటు 3 లక్షలు. 2 సంవత్సరాలు తిరగదు. ఇప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఆస్తి విలువ పెరిగిందా లేదా? దేవుడు ఇవ్వడం అంటే ఎవరో వచ్చి ఒక మూట నీకు మనీ ఆర్డర్ ఇచ్చినట్టుగా నీ తెచ్చెవరు, కానీ దేవుడి ఆశీర్వాదం అది ఆశ్చర్యం. అది ఏ విధంగా నీ ఇంటిలో నీ పిల్లల తరములో చూడగలవని నీకు తెలియదు, కానీ క్రియలలో మనం చూపించాలి. మన విశ్వాసాన్ని క్రియారూపకంగా మనం చూపించాలి. అది ఇతరులను ప్రేమించే విషయంలో కావచ్చు, ఇతరులకు సహాయపడే విషయంలో కావచ్చు, క్రీస్తు యేసును కలిగి ఉండడం కాదు, కలిగి ఉన్నామన్న క్రీస్తు క్రియలను బాహ్యంగా బహిరంగంగా కనపరచాలి, చూపించాలి. నీవు ఇతరులకు ఏది చెయ్యి అది దేవుడికి అప్పించినట్టే. అది మీద నిజం. ఈరోజు ఒక మాట చెప్పగలనా, మన చేతిలో అందరి చేతిలో ఈ బైబిల్ గ్రంథం వచ్చిందన్నా, ఈరోజు యేసు ప్రభువు అని నీకు సువార్త అంది, నేను సువార్తను విని రక్షణ పొంది ఈరోజు ప్రభుని మనం సేవిస్తున్నామంటే, మన భారతదేశంలో గత కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఈ సువార్తీకరణ విశ్వాసం అనే పేరుతో ఉంటే ఆగిపోయేది. ఒక మదర్ తెరిసా లాంటి వారు, ఎందరో మిషనరీలు నోటి మాటలతో కాకుండా క్రీస్తు ప్రేమను కుష్ఠ రోగుల మధ్య సేవలో, అంతరాని ప్రజల మధ్య, అణగారిపోయిన కడ దీన స్థితిలో ఉన్న ఆ ప్రజలకు విద్యను వైద్యాన్ని అందించి వారికి సువార్త చేయడమే కాదు, వారికి ఎంతో సహాయపడుతూ వారికి కుట్టు మిషన్లు అంటూ, రిక్షాలంటూ, లేకపోతే వారికి చదువు, వారికి హాస్పిటల్స్ అంటూ, వారికి మంచి బట్టలంటూ, వారికి మంచి ఇల్లు కట్టించడం అంటూ, ఇలా ఎన్నో గొప్ప సేవా కార్యక్రమాలు చేశారు. గనుకనే ఈ సువార్త ఇక్కడికి బతికి జీవంగా మన మధ్యకు వచ్చింది. క్రియలే లేని విశ్వాసం అయితే అది ఎప్పుడో మృతమైపోయేది కాదంటారా? అర్థమైందన్నమాట. ఈరోజు నీ నుండి నా నుండి కూడా ప్రభు కోరుతున్నాడు, విశ్వాసంతో పాటు క్రియలు కనపరచండి. తోటి సాటి మనిషికి భేదాలు చూపొద్దు. ఇక్కడ ఒక క్రైస్తవుడు లేకపోతే ఒక హిందువు ఒక ముస్లిం అని అవసరము వచ్చిన ఏ వ్యక్తికి కుల మత భేదాలు చూపకుండా మనిషి అని మంచి హృదయముతో సాటి మనిషికి ప్రతి ఒక్కరం మనం సహాయపడాల్సిందే. ఇది క్రైస్తవులు కాకపోవచ్చు, వారు మన ప్రాంతం కాకపోవచ్చు, మన భాష కాకపోవచ్చు, యేసే నమ్ముకోకపోవచ్చు, కానీ భేదము చూపకుండా ఈరోజు ఈ గొప్ప సువార్త నా చేతికి అంది, ఈ గొప్ప రక్షణ పొంది ఆ నిత్య రాజ్యానికి వారసులము కాగలిగి ఉన్నాము అంటే, ఇప్పుడు ప్రభు వస్తే నరకాన్ని తప్పించుకొని స్వర్గం చేరగలమన్న నిశ్చయత నీకు నాకు కలిగి ఉన్నదంటే, మన ముందున్న ఎందరో త్యాగమూర్తులు, అది స్త్రీలు కానీ పురుషులు కానీ, మిషనరీలు, వారి దేశాలు విడిచిపెట్టి వారికి కలిగిన చదువు, వారికున్న అందం, వారికున్న డబ్బు, వారికున్న పేరు గౌరవాలు పక్కన పెట్టి ఎంతో మంచి మనసుతో చేసిన సేవ కార్యక్రమాలు బట్టి ఈ సువార్తీకరణ ఇక్కడికి మనకు అందింది. నేను అంటున్నా, ఇప్పుడు స్వార్థం పెరిగిపోతున్న రోజులు, మాటలతో కాదు ఈ సువార్త. అందుకే యాకోబు పత్రికను రాసిన యాకోబు యేసు ప్రభుకి తమ్ముడవుతాడు. యేసు ప్రభు పుట్టిన తర్వాత మరియా యోసేపుని పెళ్లి చేసుకున్న తర్వాత మరియా యోసేపులకు పుట్టినవాడే, తమ్ముడే, తల్లి ఒకరే అవుతారు. ఆ యాకోబు చెబుతున్న మాట ఏంటంటే, క్రియలలో చూపించండి. విశ్వాసం కావాలి. విశ్వాసం ఒక్కటే జీవంతో ఉండదు, విశ్వాసమునకు తగ్గిన క్రియలు చూపించండి. మార్తా మరియ కథ మనకు తెలుసు. ఎంతమంది తెలీదు?
మార్త మరి తెలుసు, తమ్ముడు లాజరు చచ్చిపోయాడు, యేసుప్రభు వచ్చాడు. మొట్టమొదట మార్తమ్మ యేసు దగ్గరికి వచ్చింది. ప్రభువా, నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చావకుండును. మంచి మాటే. అక్కడితో ఆపలా మార్తమ్మ. వెంటనే ఇంకో మాట ఉంది, ఇప్పుడైనా, జాగ్రత్త ఆలోచించండి, నెక్స్ట్ పదం, ఇప్పుడైనా యేసయ్యా నువ్వు తలుచుకుంటే అయిపోద్ది అని చెప్పింది. బాగుంది మాట. ఇవన్నీ యేసుప్రభు అంటున్నాడు, నువ్వు నమ్మితే అద్భుతం చూస్తావు అన్నాడు. నువ్వు నమ్ము, పునరుద్ధాన జీవం లే, నా ఎందుకు సృష్టించిన నిత్య జీవం బతుకుతా అన్నాడు. అంటుంది, మాటలు చెప్పింది, చేతలకు అంటది ఏం తెలుసా, ప్రభువా బతుకుతాడులే కానీ అంత్యదినంలో అందరూ బతుకుతామలే అంది. అంతేకాదు, సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు ఆ సమాధి రాయి తీయని అనగానే మాత్రం అడ్డు గెలిపి, ప్రభువా కంపు కొట్టుది ప్రభువా వద్దంటుంది. అంటే క్రియలలో, మాటల్లో కోటలు దాడిపోయినాయి. ఇప్పుడైనా నువ్వు చేయగలవు ప్రభా, నోటి మాటే. చేద్దామంటే వద్దంటుంది, క్రియలలో చూపించలేదు. అదే మరీ కూడా యేసు దగ్గరికి వచ్చాడు, సేమ్ డైలాగ్. ఏం డైలాగ్ సార్, ప్రభువా నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చచ్చిపోయేవాడు కాదు. నెక్స్ట్ డైలాగ్ ఇలా, మాటలు పెంచలా, మాటలు తగ్గినాయి. నేను పేరు చెప్పను కానీ, రాజకీయ నాయకుల పేర్లు కాబట్టి చెప్పకూడదు కానీ, మొదట అర్థమైన తర్వాత మన రాష్ట్రం గురించి కాదు, వేరే మన దేశంలో జరుగుతున్న మరొక చోటు విషయం అనే పలానా చోటు చాలా కేసులు పెరిగిపోతున్నాయి, కరోనా కేసులు అన్నారు. నేను వెంటనే అన్నా, ఇప్పుడు విన్నదే కాదు ఇంకా చాలా వింటావన్నా. అదేంటని అంటే, అక్కడ అధికారులు ఫస్ట్ కరోనా రావడం ఆలస్యం, టీవీ పెడితే చాలు ఆలే లోడ 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 చెప్తా ఉంటారు. మాటలు చెప్పేవాళ్ళు చేతలు చేయరు. అప్పుడు ఓట్టి మాటలే తప్ప ప్రజల గురించి వారు పట్టించుకోలేదు. ఇప్పుడు దాని నష్టపరిహారం ఆ రాష్ట్రం అనుభవిస్తుంది చూడు అన్న. చెప్పడం ఈజీయే, చేతల్లో చూపించాలి. విశ్వాసము ఉంటే మంచిది. విశ్వాసముతో పాటు క్రియలలో మన జీవితాన్ని, విశ్వాసాన్ని చూపించాలి. ఇప్పుడు దేవుడు ఎంతో గొప్ప దేవుడు, కష్టం వచ్చినా దేవుడు ఆదుకుంటాడు అని చెప్తున్నాం, మంచిదే. అదే దేవుడు కష్టం వచ్చినా ఆదుకుంటాడన్నప్పుడు దేవునికి ఇచ్చిన భాగములో దేవుని భాగం దేవుని కరెక్ట్గా ఇచ్చేస్తే, అమ్మో కరెక్ట్గా ఇచ్చేస్తే ఇంటద్ది, కరెంటు బిల్లు, గ్యాసు, పిల్లల ఫీజు ఇవన్నీ చూస్తే, పాస్టర్ గారు మీకు తెలియంది ఏముంది అంటే ఇప్పుడు ఎక్కడ వచ్చింది? దేవుడికి ఇచ్చేసింది ఇచ్చేస్తే, నీ అవసరానికి కొంచెం తగ్గింది దాని చేతిలో ఉన్న అమౌంట్ ఎలాగివ్వాలో దేవునికి తెలియదు. అప్పుడు మాటలకి చేతలకి తేడా చూడండి. మా అత్తమ్మ మాటలు చెప్పింది, ఇప్పుడైనా నువ్వు సెలవిస్తే చాలైనా తమ్ముడు పోతాడు. సరే పద సమాధి అంటే అమ్మ వద్దు అంటుంది. మాటలతో పాటు చేతలు ఉండాలి. ఇప్పుడైనా అనే పదము ఆమె ఉపయోగించింది కాబట్టి, అయితే నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావంటే వెంటనే వెళ్ళిపోయి యేసుప్రభు చెప్పకముందే ఆమె వెళ్ళి సమాధి రాయి తెరిచేసి వాసన కొడుతున్నా సరే తమ్మును మోసుకుని వచ్చి యేసు పాలలకు పెట్టేయాలి. కావాలి చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయం, 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం 20వ వచనం. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయన ఎదుర్కొని వెళ్ళను కానీ మరియ ఇంటిలోనే కూర్చోంది. ఇంకా మరి అల్లా. మార్త యేసుతో, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. అక్కడ దాకా చెప్పింది. వెంటనే మళ్ళీ అంటది, ఇప్పుడైనా నీవు దేవుణ్ణి ఏమడిగినా దేవునికి అనుగ్రహించును అని ఎరుగుదును. ఆమె చెప్పింది, యేసుప్రభు ఏం చెప్పలా. నెక్స్ట్ డైలాగ్ కూడా గొక్క తిప్పకుండా యేసుప్రభు ఏం చెప్తాడో వినకుండా, కొందరు ఉంటారు కదా పాస్టర్ గారు ఏం చెప్తారో వినరు, వెంటనే మాట్లాడేస్తారు మార్తమ్మలాగా. ఇక్కడ మార్తమ్మ చెప్పేసింది, వెంటనే డైలాగ్ వేసింది. ఫస్ట్ డైలాగ్ ఏంటి, నీవు ఇక్కడ ఉన్న నా సహోదరు చావకుండును. అక్కడ ఆపకుండా ఏం చెప్తాడో వినకుండా వెంటనే ఇప్పుడైనా నీవు దేవుణ్ణి ఏమడిగినా దేవునికి అనుగ్రహించునని యేసుతో అనెను. అప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడు తెలుసా, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా.
ఆ మంద కదా ఇప్పుడైనా నాకు తమ్ముడు ఏం చెప్తాడు, నువ్వు అడిగితే చాలు నా తమ్ముడు బతుకుతాడు ప్రభా అని. వెంటనే యేసుప్రభు ఏం చెప్పాడు, యేసుప్రభు ఏం చెప్పాడు, నీ సహోదరుడు మరలా లేచును. ఆమె ఇప్పుడైనా నీ మాట వింటాడు, నీవు చెప్తే జరుగుతుంది. యేసుప్రభు లేచు. అప్పుడు వెంటనే మేమే చెప్పాలి, ఎగురు గంతులు వేయాలి. యేసుప్రభు చేస్తండి. చూడండి అక్కడ ఏమంటుందో. చెప్పగా యేసు నీ సహోదరు మరలా లేచని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్య దినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదును. ముందేం చెప్పింది, ఇప్పుడు లెగుస్తాడని చెప్పింది. సరే లేపుతాను పద అంటే ఏముంటుంది, అప్పుడు లెగుతాడులే అంటుంది. అంత్యదినాన అందరితో పాటు అంటే మాటల్లో క్రియలకి ఎంత తేడా ఉంచండి. ఇంకా చూద్దాం 39వ వచనం. యేసు సమాధి దగ్గరికి వెళ్ళి సమాధి రాయి దగ్గరికి వెళ్ళి యేసు రాయి తీసివేయుడి అని చెప్పగా చనిపోయిన వాని సహోదరైన మార్త దూరిపోయి మధ్యలో దూరి ఏమంటుంది తెలుసా, ప్రభువుకి సలహా ఇస్తుంది. ప్రభువా, అతడు చనిపోయి 4 దినాలైంది, ఇప్పటికి వాసన కొట్టుద్దు ప్రభువా. ముందేం చెప్పింది, ఇప్పుడైనా నువ్వు బతికెత్తావంది. రాయి తీయమ్మంటే ఏమంటుంది, వద్దు ప్రభా, చచ్చిపోయి 4 రోజులు అయిపోయింది ప్రభా అంటుంది. మాటలకి చేతలకి క్రియలు లేని విశ్వాసం. అందుకే మీ తర్వాత మరియ సహోదరుడైన లాజరు అని రాయబడి ఉంటుంది 12వ అధ్యాయంలో. ఇక లాజరు ఎక్కడ కనబడినా మరియ సహోదరుడు అయిన లాజరు. నాన్న తమ్ముడు కొంచెం లోపలికి వచ్చేసి, అమ్మ మీరు అక్కడ కూర్చుని పోండి, ఆ కూర్చుని పోండి చెప్తా. ఇంకో ఆరాధన నెక్స్ట్ స్టార్ట్ అవుద్ది. నన్ను లోపలికి వచ్చాను, నువ్వు వెంకటేష్ పక్కన కూర్చుని పో. ఓకే, గమనించండి. ఇక 12వ అధ్యాయంలో ఆ 11వ అధ్యాయం తర్వాత మార్తమ్మ పేరు కనబడదు, లేదు, మార్తమ్మ పేరు లేదు. కారణం ఏంటంటే క్రియలు ఉన్నాయి కానీ విశ్వాసపు మాటలు పలుకుతుంది కానీ క్రియలు లేదు. మనం క్రియలలో చూపించాలి. ఈరోజు నిజంగా నువ్వు క్రియలలో కనపరుస్తున్నావా? మాటలు చెప్పడం కంటే క్రియలలో చూపించడం నిజమైన క్రైస్తవం. మిగిలిన బోధకులు క్రైస్తవత్వం కాకుండా ఇక వేరు విధమైన ఏ బోధలైనా మాటలైతే కోటలు దాటిపోయేలా చెప్తారు కానీ క్రియలలో చూపించరు. ఒక క్రైస్తత్వమే మాటలతో కాకుండా క్రియలలో ప్రేమ అంటే ఎలా ఉంటుంది అని మాటలు చెప్పును కాకుండా క్రియలలో చేసి చూపారు. ఇప్పటి వరకు ఎక్కడో చూపవలసిన వారమై ఉన్నాము. ఆ చూపుట ద్వారానే ఈ సువార్తీకరణ ప్రపంచం అంతా విస్తరించగలుగుతుంది. క్రియలలో మనం చూపించాలి. నోటి మాటలతో చెప్పడం ఈజీయే, చెప్పడం చాలా ఈజీయే కదండి. చెప్పడం, నేను ఒక ఆయన బిల్డింగ్ కట్టడానికి వచ్చారు, కడుతున్నారు. పాస్టర్ గారు, ఏమండి అసలు ఈ పనులతో పడలేకపోతున్నాం. ఏమిందన్న, 4 మూటలు మోస్తారండి, మళ్ళీ వెంటనే ఆ పక్కన ఉంచుంటారు కొంచెంసేపు, అలాగ మనం కాపలా ఉండాలండి, స్పీడ్గా మొయ్యరండి అన్నాడు. నేను అన్నా, ఆ మూట మోసే వ్యక్తి మన ఇంటి అక్కో, మన ఇంటి చెల్లో, మన ఇంటి తల్లో అయితే ఆ మూట పట్టుకొని 4 అంతస్తులు ఎక్కి మళ్ళీ పరిగెట్టుకుంటూ మూట ఎత్తుకెళ్ళాలంటే ఎంత కష్టమో అర్థమవుతుంది. ఒక మూట 2 మూటలు మోసిన తర్వాత వాళ్ళు కొంచెం అక్కడ నక్కుతున్నారు అనుకుంటున్నాం, కానీ వాళ్ళు మనలాంటి రక్త మాంసముల శరీరమే కదా, అంతే కదండి. మనం ఒక 400 లేబర్ కూలిస్తున్నామని ఈజీగా మొయ్ అంటాం, కానీ వాళ్ళు మన అక్కో, మన చెల్లో, మన తల్లో అయితే మనకు ఎంత బాధ వస్తుంది. వాళ్ళు శరీరమే కదా, వాళ్ళు ఎంతవరకు మొయ్యగలరు? వాళ్ళ కాళ్ళు, చేతులు, వారి ఒళ్ళు, వారి నడుము కూడా అంతే కదా. మనం అలా అనద్దు. మనం డబ్బులు ఇస్తున్నాం, కానీ వాళ్ళలో కూడా మన చెల్లిని, మన తల్లిని, మన తండ్రిని మనం చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి చేయగలని చేస్తున్నారు. దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో జీతం ఇచ్చుకుంటూ వెళ్దాం. దేవుడు మనల్ని దీవించాలి, కానీ 4 మూటలు కాదు 40 మూటలు స్పీడ్గా మొయ్యమంటే అవ్వదు. అక్కడ నా మాట తప్పంటారా? నిజమే కదండి.
అక్కడ మన చెల్లో మన తల్లిలో మోస్తే మనకు ఆ బరువు ఏంటో తెలుస్తుంది. నేను చెప్తున్నా కదా, నాకు ఎప్పుడు బట్టలు ఉతకడం రాదు. ఒకరోజు అనుకున్నా మా భార్య ఎవరు లేరు కదని బట్టలు 4 సార్లు ఇలా వంగితే నా నడువు అర్థమైంది. ఓరి నాయనో, ఆడవాళ్ళ కష్టం ఎంత. చెప్పడం చాలా ఈజీ మగవాళ్ళకి. ఏం చేసావు, మేము పొద్దున్నే రాత్రిదా కష్టపడి వచ్చాం, గిన్నెలతో అంటులతో అంతేగా అని ఈజీగా అంటాం. బయట మగవారు వెళ్ళి కష్టపడిన దానికంటే ఇంటిలో ఒక గృహిణి తన కుటుంబం కొరకు, పిల్లల కొరకు చేస్తున్న పని పురుషుడు బయటికి వెళ్ళి చేసిన దానికంటే రెట్టింపు ఎనర్జీ, శక్తి స్త్రీల నుండి బయటికి వెళ్తుంది. అది కావాలంటే సైన్స్ చెప్తుంది. మనం బయట ఒకరు చేస్తాం, కార్పెంటర్ పని చేయొచ్చు, ఇంకో పని చేయొచ్చు, కానీ మన బాడీలోంచి ఉపయోగించిన క్యాలరీల కంటే స్త్రీ ఇంటిలో పిల్లల కొరకు, కుటుంబం కొరకు చేసే చిన్న పనులు అనుకుంటాం, కానీ వాటికి వారి బాడీలోంచి బయటికి ఉత్పత్తి అవుతున్న ఎనర్జీ, శక్తి పురుషుల్లోంచి ఉత్పత్తి అయిన దానికంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. మనం క్రియలో మాట్లాడేటప్పుడు, క్రియలలో చూసేటప్పుడు మనం విలువను గమనించాలి. విలువలు కలిగిన మాటలు, విలువలు కలిగిన జీవితం మనం చెయ్యాలి, చేయించాలి, పాటించాలి. సమాజానికి శ్రేయస్కరం అది. దేవుడు బైబిల్ చెప్తుంది, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. చీకటమైన లోకములో మనం వెలుగు స్తంభం. మనం వెలుగుతూ అనేకుల జీవితంలో చీకటిని ప్రాలదోలి ఎందరికో ఆదర్శవంతమైన సరైన మాదిరిగా మనం క్రియలలో చూపించాలి. దానియేలు సేవించుచున్నాడు. ఎలా సేవిస్తుందంటే క్రియలలో దేవుని ప్రేమ, దేవుడి పట్ల తానుకున్న బాధ్యతలను తలుపులు తెరిచి 10 మంది కనబడేలాగా, 10 మంది ఈయన క్రైస్తవుడు, ఇప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాడు, ఈయన దేవుని బిడ్డ అని లోకానికి అర్థమయ్యేటట్టుగా తన క్రియలలో చూపిస్తున్నాడు. మనము కూడా క్రియలలో చూపిద్దాం. లాస్ట్గా ఇంకా చాలా చెప్పొచ్చు, కానీ టైం ఏది ముగిస్తున్నా. చివరిగా అతడు ధైర్యవంతుడు. ఇట్టి శాసనం బిల్ పాస్ అయిందని తెలిసినప్పటికీ తాను మానక దేవుని కొరకు నిలబడుతున్నాడు. మనం దేవుని మనలో ఉంచింది ధైర్యాన్ని మనం కాపాడుకోవాలి. పరిస్థితులు ఎలా ఉన్నా, నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలినా, నాలో ఉన్నవాడు గొప్పవాడు, నన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు, నా పక్షముగా యుద్ధము చేయువాడు గొప్ప దేవుడు అన్న ధైర్యాన్ని నువ్వు కోల్పోవద్దు. నువ్వు పిరికితనం దేవునికి ఇష్టం లేనిది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనములో, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనములో నరకం అగ్నిగుండానికి వెళ్ళబోతున్న వారు ఎవరు అన్న పేరులు అక్కడ చెప్పబడుతూ, దానిలో మొదటి పేరు ఎవరు తెలుసా? పిరికివారు. ఎవరు? కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు గుండె జార విడుచుకోవద్దు, గుండె నీరు చేసుకోవద్దు, బలహీనం కావద్దు. చివరి క్షణములో అయినా దేవుడు దిగి రాబోతున్నాడు అన్న నిరీక్షణ, విశ్వాసం, ధైర్యాన్ని కాపాడుకో. ధైర్యాన్ని విడవద్దు. పరిస్థితులు ఎలా ఉన్నా ధైర్యాన్ని వదలద్దు. దానియేలు శాసనం వ్యతిరేకముగా తన ముందు ఉన్న, తన ప్రాణం పోతుంది అన్నటువంటి కఠినమైన శాసనం, ఎవరు ఇక తిరిగి మార్చలేనటువంటి శాసనం అక్కడ చేయబడినప్పటికీ మనుషులకి ఎవరు కూడా ఈ శాసనాన్ని తిప్పలేరు, మార్చలేరు అన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న దేవుడు ఉన్నాడు. మనుషులకు అసాధ్యం, కానీ దేవునికి సమస్తము సాధ్యమే అన్న ఒక గొప్ప నిరీక్షణతో కూడిన ధైర్యమును కాపాడుకున్నాడు. ఈరోజు మన చుట్టూ పరిస్థితులు, మనం టీవీ ఆన్ చేసిన, సెల్ ఫోన్ ఆన్ చేసిన, మన చెవులకు వినబడుతున్న వార్తలు దురవార్తలు కదండి, బాధ కలిగించే, ఎంతో గుండెను పిండేసి అంత దుఃఖాన్ని కలిగించే సంఘటనలే మనం వింటున్నాం, కళ్ళ ముందు చూస్తున్నాం. కానీ అలా ఎన్ని జరిగినా, జరుగుతున్నా, నేను మాత్రం గుండెను ధైర్యంగా కాపాడుకో. కారణం ఆ ధైర్యమే
దేవుని ఆత్మబలం. ఆ ధైర్యమే దేవుని ఆత్మబలం. ఆ ధైర్యాన్ని నువ్వు కాపాడుకో. తప్పక దేవుడు నీ విశ్వాసాన్ని కార్యరూపకంగా అద్భుతం చేసి చూపిస్తాడు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిస్తాడు. అందుకే సామెతలో ఉంది, శ్రమ దినమున నువ్వు కృంగిపోయిన ఎడల చేత కాని వారమవుతావు. శ్రమలు రావని బైబిల్ ఎప్పుడు చెప్పలా. నీ చుట్టూ శ్రమలు సంభవిస్తున్నా, శ్రమల మధ్యలో నువ్వు ఉన్నావనిపించినా ధైర్యాన్ని విడవద్దు, ధైర్యాన్ని కోల్పోవద్దు. ధైర్యముగా ఎదుర్కో, విజయం సాధిద్దాం. దానియేలు ధైర్యం కలిగి ఉన్నాడు. దానియేలు ఒక క్రమమును, ఒక నిబంధనను పాటిస్తున్నాడు. అనుదినము మానక పాటిస్తున్నాడు. దానియేలు చేత విశ్వాసపు మాటలతో కాకుండా క్రియలలో చేసి చూపించాడు. మనము కూడా దానియేలులాగా దేవుని సేవిస్తూ, దేవుని అనుసరిస్తూ, దేవుని చేత మెప్పు నొందుచు, దేవుని వలన ఎటువంటి క్లిష్ట పరిస్థితులు మనకు ఎదురైనా తప్పించే దేవుడు, దానియేలును తప్పించిన దేవుడు మనలను, మన కుటుంబాన్ని తప్పించగలడు. దేవుడు ఈ మాటల ద్వారా మనలను దీవించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడా, నిత్యము నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షించును అని రాజు చెప్పినట్లుగా ఈరోజు మేము ఆరాధించుచున్న మా ప్రభువా, ఆరాధిస్తున్న వారం మాత్రమే కాకుండా క్రియలలో కూడా మా జీవితాన్ని అనుసరించుట ద్వారా దానియేలు తప్పించుకున్నట్లుగా మా ముందున్న కాలం ఏ విధముగా ఎట్టి పరిస్థితులు ఇకను సంభవిస్తున్న, ఎదురవుతున్న అన్నిటినీ తప్పించి అన్నిటిలో నుండి విడిపించబడి కాపాడబడుతూ కృపాక్షేమములే నా వెంట వచ్చి ఉన్నవని మాలో ప్రతి ఒక్కరము చెబుతూ నిన్ను మహిమపరిచే బిడ్డలుగా దీవించమని యేసు ప్రభు పేరటడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.